సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. ఇది పొద్దున జనసేన ప్రకటించిన 18 స్థానాల్లో కూడా నడుస్తుంది. 18 అక్కడ పరిస్థితి అండి. ఎందుకంటే 21 అని 18 అనౌన్స్ చేశారు. ఇంకా మూడు స్థానాలు. ఆ 18లో కూడా కొన్ని రకాల తిరుగుబాట్లు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమలో జనసేన వాళ్ళు తిరుపతి రైల్వే కోడూరు తీసుకున్నారు. రైల్వే కోడూరులో క్యాండిడేట్ లేడు వాస్తవానికి. నిన్న జరిగిన ఇష్యూ చెప్తా. యనమల భాస్కర్ రావు నిన్న జరిగిన ఇష్యూ, వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసే ఒక అతన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. డాక్టర్ యనమల భాస్కర్ రావు టికెట్ ఇచ్చారు. ఆయన జనసేన క్యాండిడేట్ కాదా? జనసేన అంటే ప్రజల నుంచి వచ్చిన ఆలోచన. ప్రజల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆల్రెడీ ఇది ఒక పెద్ద వైరల్ అయింది సోషల్ మీడియాలో. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నోడిని క్యాండిడేట్ లేకపోతే రైల్వే కోడూరు కాకపోతే ఇంకో కాలేజ్ మదనపల్లి ఉంది కదా. మదనపల్లిలో రామదాస్ చౌదరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీకి ఇచ్చారు. మదనపల్లి ఫస్ట్ నుంచి మైనార్టీస్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినప్పుడు యాంటీ మైనార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి రామదాస్ చౌదరికి ఇవ్వచ్చు కదా. జనసేన పార్టీ ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాడు కదా. మరి అక్కడ సీటు రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? 2 సీట్లు ఇప్పుడు రైల్వే కోడూరు పోతుంది, మదనపల్లి పోతుంది క్యాస్ట్ ఈక్వేషన్లో. ఇప్పుడు మదనపల్లి ఏమవుతుంది? అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు, టీడీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన హిందువులు ఇప్పుడు వాళ్ళందరూ 40,000, 2,20,000 ఓట్లు, 40,000 1,80,000 ఓట్లు. మరి వీళ్ళు ఏం చేయాలి? రామదాస్ చౌదరి జనసేన నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు. దొమ్మలపాటి రమేష్, జయరాం నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ అక్కడ ఆశించాడు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి అక్కడ మైనార్టీ ఇవ్వడం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రైల్వే కోడూరు లాస్ అవుతున్నారు. సేమ్ మదనపల్లి కూడా ఛాన్స్ వైసీపీ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీళ్ళు సీట్ల సర్దుబాటు అనేది జగన్ నెత్తిన పాలు పోసినట్లు అయింది. క్లియర్గా ఒక మాట చెప్పాలంటే వీళ్ళ సీట్ల సర్దుబాటు చర్య జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసారు. ఇప్పుడు ఈ 18 సీట్లలో మీ అంచనా ప్రకారం జనసేన పార్టీకి అనౌన్స్ చేసిన 18, మిగతా 3 పక్కన పెడదాం, అవి ఏ విధంగా ఉంటాయి? ఇంకా ఏం క్లారిటీ లేదు దాని మీద. అవినిగడ్డ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ విజయవాడ వెస్ట్ అది అన్నారు, అది ఎలాగో బీజేపీ కోటలో వెళ్ళిపోయింది. పాలకొండ అంటున్నారు, అది రిజర్వ్డ్ సీట్. సో ఈ వీటిని పాలకొండ ఓడిపోతుందండి. అసలు లాస్ట్ టైం పాలకొండ సిపిఐ కంటెస్ట్ చేసింది, జనసేన ఎందుకు తీసుకుందో? ఈ 18 సీట్లో మీ లెక్క ప్రకారం ఎక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది? అంటే 18 సీట్లలో ఇందాక చెప్పిన రాయలసీమలో ఉన్న 2 సీట్లు అవుట్, శ్రీకాకుళంలో ఇచ్చిన సీట్లు అవుట్. ఇక వాళ్ళకున్న ఎడ్జ్ ఈస్ట్ వెస్ట్లో. తర్వాత విశాఖలో మనకు ఎల్లమంచిలో అవి ఇచ్చారు. అటు సైడ్ కొంచెం జనసేన విశాఖ సౌత్ అనౌన్స్ చేయలేదు. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి అవనిగడ్డ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవనిగడ్డ గెలుస్తారు జనసేన. తర్వాత విజయవాడ వెస్ట్ కూడా ఇవ్వాలి, పోతిన మహేష్కి ఇవ్వాలి, డైరెక్ట్ విన్నింగ్ క్యాండిడేట్ అక్కడ. అతన్ని కాదని మళ్ళీ ఇక్కడ బీజేపీని తీసుకొచ్చి పెట్టిన ఒక ప్రయోగం. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే వీళ్ళ చర్యలు చూస్తుంటే మనకు వచ్చిన ఆలోచన, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అంటే ప్రభుత్వం అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు నాకు ఆలోచనలో వీళ్ళు సీట్లను సర్దుబాటు చేసినట్టు అనిపించింది. కానీ తెలంగాణతోటి ఆంధ్రాని కంపేర్ చేస్తే ఇక్కడ ప్రజా వ్యతిరేకత 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలే కదా అయింది. ఇప్పుడు వ్యతిరేకత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సంక్షేమ పథకాలు ఇస్తా అని ఇచ్చాడు. ఒక అభివృద్ధి పదంలో 0, పూర్తి స్థాయిలో 0. అండ్ యువత కనెక్ట్ చేసిందంటే రాజధాని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు యూత్. అది వ్యతిరేకత కిందకి పూర్తిగా పోట్లే ఆలోచనలో పడేసింది. మరి అటువంటిప్పుడు ఇక్కడ అభ్యర్థి అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది, 100% మన టీడీపీ కూటమి గవర్నమెంట్ సాధిస్తుంది అని ఒక అత్యుత్సాహం లేకపోతే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమైందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థులను అకామిడేట్ చేసే విషయంలో చేశారు. సో మీ లెక్క ప్రకారం జనసేన 18 స్థానాల్లో కాదు, వాళ్ళు పోటీ చేసే 21 స్థానాలు, మిగిలిన 3 స్థానాలు కూడా రేపు అనౌన్స్ చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడున్న 18 స్థానాల్లో ఒక 8 నుంచి 10 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ సీట్లు పోతున్నాయి, శ్రీకాకుళం సీట్లు పోతున్నాయి. ఇక్కడ రాయలసీమ మినహాయించాలి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో వాళ్ళు కేటాయించిన సీట్లలో గుంటూరులో 0, తెనాలి ఒకటే. అది కూడా కొంచెం డౌట్లో ఉంది. అవునా? ఎందుకంటే మనోహర్ గారు కూడా టఫ్ ఫైట్ ఎందుకుంది? అక్కడ లోకల్ ఆలపాటి రాజా ఉన్నాడు. ఆలపాటి రాజాని ఇంతవరకు కోఆర్డినేట్ చేసుకోలే. చూడండి, ఆయన వచ్చి మైక్ పట్టుకొని స్పీచ్ చేస్తున్నప్పుడు ఈయన లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ లోకల్ ప్రజలు ఏమనుకుంటారు? మీరు ఇక్కడ కూర్చుంటారు, మనం అక్కడ కూర్చుంటాం, అందరం. కానీ ప్రజలు ఇంపార్టెంట్ కదా. ఎదురుగా 100 మంది ప్రజలు సీట్లలో కూర్చొని చూస్తుంటారు. ఒక చిన్న సభకు నేను వెళ్ళా, ఒక ఆడియన్గా వెళ్ళి వెనక కూర్చున్నప్పుడు ఆలపాటి రాజా గారు స్పీచ్ ఇచ్చారు, నాదెళ్ల మనోహర్ గారు స్పీచ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన లేచి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు?
సో ఈ వాకౌట్ కల్చర్ అనేది ఇప్పుడు ఈ కూటమిలో పెరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఏ మెసేజ్ వెళ్తుంది? అవును, వీళ్ళిద్దరికి సంధి కుదరదు, సయోధ్య ఇదంతా కలిసి శివకుమార్ కలిసి వస్తుంది, సయోధ్య కుదరలేదు సిచ్యువేషన్స్. కానీ దేవినేని ఉమా విషయంలో అలాంటిగా దేవినేని ఉమా మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్, అవును, పార్టీకి లాయల్గా ఉంటాడు. ఆ టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కి వచ్చిన పార్టీ గెలవాలని ఒక ఆలోచనతో అతనికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా పరోక్షంగా కింద క్యాడర్ని పనిచేయమని చెప్తాడు. అంటే అటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.